మొత్తానికి చాలా రోజుల నుంచి చాలా ఆతృతతో ఎగ్జైట్మెంట్ ఎదురు చూస్తున్న ప్రజలకు ఒక రిలీఫ్ అయితే దొరికేసింది. June 4th ఎలక్షన్ రిజల్ట్ బయటకు వచ్చేసి జడ్జిమెంట్ వచ్చేసింది. సో ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది ఏపీ ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎలక్షన్ రిజల్ట్. అసలు ఎవరు ఊహించలేదు, చాలా మంది గెస్ చేశారు. ఎగ్జిట్ పోల్ ప్రకారంగా టీడీపీ వస్తుంది అధికారంలోకి అన్నట్టే. ఇన్ ద సేమ్ వే నేను పెట్టిన సర్వేలో కూడా టీడీపీ లీడింగ్లో ఉంది. అదేవిధంగా టీడీపీ 120+ సీట్స్ మెజారిటీతో గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది ఆంధ్రప్రదేశ్లో. చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు, బట్ జగన్ ఓడిపోతే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ అది కూడా అపోజిషన్ ఆ పవర్ రాకుండా, అంటే అంత తక్కువ మెజారిటీ 50 సీట్స్కు రాకుండా 20 బిలో ఉండేసరికి ఈవెన్ అపోజిషన్ రూలింగ్ ఉంటుంది, అపోజిషన్ పార్టీ పొజిషన్లో కోల్పోయింది అది చెప్పవచ్చు. అండ్ ఎందుకు ఏపీలో జగన్ ఓడిపోయాడని దెర్ లాట్ ఆఫ్ రీజన్స్. మనం ప్రజెంట్ ఇక్కడ డిస్కషన్ కాదు. సో మొత్తానికి అయితే ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారికి కంగ్రాచులేషన్స్. సో ఎందుకంటే అతను ఇప్పుడు రాబోయే న్యూ సీఎం కాబట్టి వారికి నేను కాంగ్రెస్ చెప్తాను. అదేవిధంగా గెలిచిన పవన్ కళ్యాణ్ గారు కూడా పిఠాపురం నుంచి గెలిచారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా జగన్ కూడా గెలిచారు. సో వారికి కూడా కంగ్రాచులేషన్స్. అండ్ ఇంకొక రీజన్ ఏంటంటే కూటమి ఫామ్ చేసి ఓట్లు చీలకుండా సపరేట్ అవ్వకుండా కలిసి పోరాడి కలిసి గెలవాలని పవన్ కళ్యాణ్ ఒక విజన్తో వాళ్ళ కూటమిని కలిపారు. జనసేన కానీ టీడీపీ కానీ బీజేపీని 3 పార్టీస్ కలిపి ఈసారి ఏపీ ఎలక్షన్లో వాళ్ళు ముందుకు వెళ్ళటం, అది ఒక గుడ్ రిజల్ట్, పాజిటివ్ రిజల్ట్ తీసుకురావడం, గెలడం అనేది క్రేజీ థింగ్, ఒక గుడ్ న్యూస్. సో చాలామంది కొంచెం హ్యాపీగా ఫీల్ అవ్వడం, బాధపడ్డారు. బట్ ఒక మార్పు అనేది కోరుకున్న ప్రజలు కాబట్టి ఇట్స్ ఏ బిగ్ విన్ టు పీపుల్. సో ప్రజలకు, ఓటర్స్కి ఇది ఒక బిగ్ విన్ అని చెప్పవచ్చు. అండ్ వెన్ కమ్ టు తెలంగాణ. సో తెలంగాణలో జరిగిన లోక్సభ ఎలక్షన్స్ కూడా ఇంతకుముందు తెలంగాణలో ఉండేదంటే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఉండేది. ప్రజెంట్ ఇప్పుడు రివర్స్ అయింది. ఇప్పుడు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అవుతుంది. ఎందుకంటే ప్రజెంట్ జరిగిన లోక్సభ ఎలక్షన్లో 8 సీట్స్ కాంగ్రెస్కి, ఒక 8 to 7 సీట్స్ బీజేపీకి, అండ్ ఎంఐఎంకి 1 సీటు, అండ్ అదర్స్కి నో సీట్స్. సో అండ్ క్రేజ్ థింగ్ అంటే టీఆర్ఎస్ కేసీఆర్ గవర్నమెంట్కి వాళ్ళకు ఒక్క సీట్ కూడా దొరకలేదు, 0 సీట్స్. అంటే ఎందుకు ప్రజలు మొత్తం బీఆర్ఎస్ని కంప్లీట్గా వదిలేసి ఇటు కాంగ్రెస్ వైపు ఇటు బీజేపీ వైపు మొగ్గు చూపారో ఇక ప్రజలకు తెలియాలి. సో ఇక ఫ్యూచర్లో కూడా నాకు తెలిసి ఇక స్టార్టింగ్ చెప్పినట్టు తెలంగాణలో ఇక కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉండబోతుంది పార్టీ. సో అదొక షాక్ న్యూస్ ఫర్ కేసీఆర్ గారికి కానీ కేటీఆర్ గారికి షాక్ న్యూస్ అని చెప్పవచ్చు. బట్ చెప్పలేం ఫ్యూచర్లో ఏం జరగవో చెప్పలేం. హోప్ ఫర్ ద బెస్ట్. అండ్ లాస్ట్ టాపిక్ వచ్చేసి తెలుసు కదా పిఎం పొజిషన్లో ఎవరు ఉండబోతున్నారని. సో ఈసారి కూడా థర్డ్ టైం కూడా నరేంద్ర మోడీ గారే పిఎం అవబోతున్నారని చెప్పేసి టాక్. అండ్ లాస్ట్ టైం కంటే ఈసారి కొంచెం ఏం చెప్పాలంటే ఇండియా బ్లాక్కే కొంచెం సీట్ మెజారిటీ పెరిగింది. సో రాహుల్ గాంధీ గారు గెలిచారు అండ్ వారికి కూడా కంగ్రాచులేషన్స్. అండ్ ఒక రేసింగ్ ఏంటంటే ఈసారి కొంచెం ఎలక్షన్లో కొంచెం ఎన్డీఏ కూటమి కొంచెం తగ్గింది అని చెప్పుకోవచ్చు. మెజారిటీలో కానీ సీట్ల విషయంలో కానీ కొంచెం తగ్గింది. ఎందుకు అంతే తెలుసు. సో సోషల్ మీడియాలో ద్వారా అదే ఆయన ఎఫెక్ట్ కానీ లేకుంటే. అండ్ యూపీలో క్రేజింగ్ ఏంటంటే అయోధ్య కట్టిన యూపీలో కూడా అక్కడ బీజేపీ కన్నా సమాజ్వాదీ పార్టీకి కానీ కాంగ్రెస్కి ఎక్కువ మొగ్గు చూపించారు ప్రజలు. సో వీ కెన్ సే విన్ ఫర్ డెమోక్రసీ, నిజంగానే విన్ అయిందని. సో అంటే వాళ్ళు అర్థం చేసుకున్నారు. సో ఒక గుడి కట్టడం వల్ల డెవలప్మెంట్ కాదు, డెవలప్మెంట్ అనేది వేరే రూపంలో చాలా ఉన్నాయని చెప్పేసి వాళ్ళు ఇలా మొగ్గు చూపని చెప్పొచ్చు. సో మొత్తానికైతే రాహుల్ గాంధీ గారు కూడా ఇండియా బ్లాక్ కూడా ఒక టఫ్ ఫైట్ ఇచ్చింది. ఎలా అంటే June 4th బిఫోరు షేర్ మార్కెట్లో టాక్ ఎలా ఉందంటే పక్కా ఇక నరేంద్ర మోడీ వచ్చేస్తారు, ఇక మ్యాక్సిమం 350+ సీట్స్ వచ్చేస్తే మెజారిటీ అని చెప్పేసి చాలామంది షేర్ మార్కెట్ షేర్స్ కొన్నారు. ఒక నిఫ్టీ 50 కానీ చాలా పాయింట్స్ చాలా హైలో ఉండి గెయిన్ ఉండేది, గ్రీనిష్గా ఉండేది నిన్న వరకు. బట్ ఈరోజు మార్నింగ్ 4th టఫ్ ఫైట్ అయ్యేసరికి కొంచెం సీట్లు తక్కువ అయ్యేసరికి 300 బిలో ఉండేసరికి ఎలా అంటే హాఫ్ డేలోనే ఓవర్ 20 lakh crores మనీ అనేది అయిపోతుంది. ఇన్వెస్టర్స్ అంత మనీ ఆవిరైపోయినాయి, అంటే అంత లాస్ అయింది. సో మొత్తానికైతే ఇటు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ కానీ ఇటు తెలంగాణ ఎలక్షన్స్ కానీ అటు మనం సెంట్రల్లో కానీ చూసుకుంటే ప్రజలు, ఓటర్స్ వాళ్ళని మనం గెస్ చేయలేం. అంటే వాళ్ళ మైండ్ సెట్ మనం కరెక్ట్గా ఇలా ఇదే లీడ్ చేస్తారని చెప్పి మనం గెస్ చేయలేం. సో మారచ్చు. అండ్ ద సేమ్ వే ఈసారి చాలామంది బాగా ఎడ్యుకేట్ అయ్యారు. అండ్ చాలామందికి ఇన్ఫర్మేషన్ కానీ రైట్ ఎలా ఓటేయాలి, ఎవరికి ఓటేయాలి, ఎందుకు ఓటేయాలని చాలామంది చాలా కేర్ఫుల్గా ఆలోచించి ఓటేశారు. సో ఆ రిజల్ట్ మనం ఇప్పుడు క్లియర్గా చూస్తున్నాం. సో ఎనీహౌ ఎవరు ఎలక్షన్లో గెలిచినా ద బెస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ మనం మైండ్లో వచ్చుకో ప్రజెంట్ థింగ్ ఏంటంటే అధికారులకు ఎవరైనా సరే
వాళ్ళు చేయాల్సిన వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. వాళ్ళు ఏం చేసినా ఆ రాష్ట్రానికి, ఆ ప్రాంతానికి, ఆ ప్రజలకు డెవలప్మెంట్‌కి, గ్రోత్, ప్రోగ్రెస్‌కి, ప్రాస్పెరిటీకి వాళ్ళు పాటుపడాలి. అది మేజర్ థింగ్. అదే గవర్నమెంట్ అయినా సరే ప్రజల భవిష్యత్తు కోసమే ఆలోచించి వాళ్ళు ముందుకెళ్తే బెటర్ చెప్తాం. లైక్ ఆ గవర్నమెంట్ ఇది చేసింది కాబట్టి ఆ గవర్నమెంట్‌ని మీద లైక్ కేసులు పెట్టాలి, లేకుంటే వాళ్ళని వేధించాలి, వాళ్ళు వెంటపడాలని చెప్పేసి వాళ్ళని ఫోకస్ చేయకుండా పబ్లిక్ మీద ఫోకస్ చేసి, ప్రజల మీద, ఓటర్ మీద ఫోకస్ చేసి వీళ్ళని ఒక హోప్ క్రియేట్ చేసి వాళ్ళకి ఒక ఒక వే చూపిస్తే రానున్న ప్రతి ఎలక్షన్లో ఏ గవర్నమెంట్ అయితే వీళ్ళకి బెస్ట్ చేసిందని మనం నమ్ముతాం వాళ్ళకి మళ్ళీ ఓటు పడతాయి, వాళ్ళే మళ్ళీ అధికారంలోకి వస్తారు. సో ఇది నేను చెప్పాలనుకుంటున్నా. సో గైస్ మీరేమనుకుంటున్నారు? సో ప్రజెంట్ జరిగిన ఏపీ ఎలక్షన్ రిజల్ట్స్ కానీ, ఇటు తెలంగాణ జరిగిన రిజల్ట్స్ కానీ, అటు సెంట్రల్లో అటు నరేంద్ర మోడీ గారికి వచ్చిన రిజల్ట్స్ కానీ, రాహుల్ గాంధీకి వచ్చిన రిజల్ట్స్ కానీ మీరేమనుకుంటున్నారు? అసలు ఎవరు ఎందుకు ఓడిపోయారు, ఎవరు ఎలా గెలిచారు, అసలు ప్లస్ పాయింట్ ఏంటి, మైనస్ పాయింట్ ఏంటి? సో గైస్ మీకు ఏమైనా తెలుసుంటే తప్పకుండా కామెంట్ చేసి షేర్ చేసుకోండి. అండ్ ఆల్సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. లవ్ యూ ఆల్, టేక్ కేర్, సీ యూ సూన్.